జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 17వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాబోయే 5 రోజుల పాటు ఉన్న శుభాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ డిసెంబర్ 17వ తేదీ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారికి సాయంత్రం 7 వరకు కూడా పెద్దవైన అనుకూలతలు ఏమీ కనిపించడం లేదు. ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం 3 పూటలకు గాను 3 విధాలుగా ఉంటుంది. ఏ ఒక్క పని కూడా సక్రమంగా జరగదు. ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ మీరు కోరుకున్న ప్రకారంగా కాకుండా భిన్నంగా సాగుతాయి. రహస్య శత్రువులు పొంచి ఉంటారు. దృష్టి దోషం కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన చిన్న పిల్లలకు వాళ్ళు ఆడుకునే సమయంలో ఆటపాటల్లో ఏవైనా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. అయితే రాత్రి 7 గంటల నుండి ఉన్న కాలం మాత్రం అనుకూలంగా మారుతుంది. హాయిగా నిద్ర, మంచి ఆహారం రెండూ లభిస్తాయి. ఈ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే 5 రోజుల పాటు వృశ్చిక రాశి వారికి రవి 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. మీ మాట దురుసుతనం వలన ఇంటా బయట ఇబ్బందులు పడతారు. ఆఫీస్ ప్లేస్లో కూడా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. పై అధికారులతో గొడవలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీరు మీ యొక్క మాటను కంట్రోల్లో పెట్టుకోవాలి. పాలిటిక్స్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో సౌమ్యంగా మాట్లాడండి, లేకుంటే మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది. అలాగే బుధుడు కూడా వ్యతిరేక ఫలితాలనే ఇస్తున్నాడు. అంటే విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలని అర్థం. బాగా చదివితే తప్ప పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోలేరు. చదివినవి వెంటనే మర్చిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్వ్యూ వ్యవహారాలన్నీ మందకొడిగా సాగుతాయి. బిజినెస్లో కూడా పెద్దవైన లాభాలు ఏమీ కనిపించవు. కుజుడు కూడా భాగ్యంలో ఉంటూ వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. కాబట్టి భూములకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భూములను కొన్న లేదా అమ్మిన తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. తోబుట్టువులతో కేర్ఫుల్గా ఉండాలి మరియు గొడవలకు దూరంగా ఉండాలి. శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉంటూ వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తున్నాడు. అందుకే బొటెక్ వ్యాపారాల్లో లాభాలు తక్కువగా ఉంటాయి. లేడీస్ ఎంపోరియం బిజినెస్లు కూడా అంతగా కలిసి రావు. అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త అవకాశాల కోసం ఎదురు చూసే సినిమా రంగం వారికి నిరాశే మిగులుతుంది. మొత్తం మీద చూస్తే రాబోయే 5 రోజులు రవి, కుజ, బుధ మరియు శుక్రులు వృశ్చిక రాశి వారికి వ్యతిరేక ఫలితాలనే ఇస్తున్నారు. కాబట్టి గ్రహబలం పెంచుకోవడానికి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు స్మరణ చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి విదియ, నక్షత్రం పునర్వసు నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి మరియు ఆపరేషన్లు చేయించుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ మంగళవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఆంజనేయ స్వామివారిని మరియు శ్రీరామచంద్రమూర్తిని ఇద్దరిని పూజించిన తరువాతనే దినచర్యను ప్రారంభం చేయాలి. అప్పుడే శుభం కలుగుతుంది.